హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక విషయాల మీద మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. కాకపోతే ఇది ఒక విషాదకరమైనటువంటి సంఘటన అండి. ఇది ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో జరిగింది. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అని చెప్పేసి ఇది చాలా పెద్ద కాలేజీ. దగ్గర 40,000 మంది విద్యార్థులు ఇందులో చదువుతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో ఒక నేపాలీ అమ్మాయి, దాదాపు 500 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఎవరు నేపాల్ దేశం నుంచి వచ్చి ఇక్కడ చదువుకునేటువంటి పిల్లల సంఖ్య 500 అనమాట. సో ఈ 500 మందిలో ఒక 20 ఏళ్ళ అమ్మాయి ప్రాకృతి లంసాల్ అని చెప్పేసి ఒక స్టూడెంట్ పేరు అనమాట. ఇది ఈ అమ్మాయి బీటెక్ సిఎస్సి 3rd ఇయర్ స్టూడెంట్, 20 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయి ఆదివారం రోజు సాయంత్రం రమారమిగా ఒక 4 గంటల ఆ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఓకే, ఆ రోజే వీళ్ళకి ఒక ఈవెంట్ కూడా జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకి ఆ అమ్మాయి ఈవెంట్ అటెండ్ అయింది. ఈవెంట్ అటెండ్ అయ్యి రూమ్కి వచ్చిన తర్వాత ఈవెంట్ అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళ మదర్ కూడా ఫోన్ చేసి అమ్మ నేను ఇట్లా ఈవెంట్కి వెళ్తున్నాను, ఒక 2-3 అవర్స్ నా ఫోన్ పనిచేయదు అని చెప్పింది. సో వచ్చిన తర్వాత 5 o'clockకి యూనివర్సిటీ అఫీషియల్ నుంచి పేరెంట్స్కి వార్త అందింది, వాళ్ళ అమ్మాయి బలవన్ మరణానికి పాల్పడి చనిపోయిందని చెప్పేసి. ఈ మరణానికి ఎవరు బాధ్యులు, ఈ యొక్క ఇన్సిడెంట్ మొత్తం మీద పాయింట్ టు పాయింట్ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఏం జరిగింది, ఈ ఇన్సిడెంట్కి బాధ్యులు ఎవరు, ఎలాంటి విషయం అనేది మనం చూద్దాము. ఇదైతే చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన అండి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని, తల్లిదండ్రులకి, అదేవిధంగా టీచర్స్కి అందరూ కూడా షాకుకు గురి చేసినటువంటి నిర్ణయం. సో ఏం జరిగింది అనేది మనం చూసినప్పుడు, ఈ ఎవరైతే 3rd ఇయర్ అమ్మాయి ఉందో, ఈ 3rd ఇయర్ అమ్మాయికి సీనియర్తో ఒక అమ్మాయితో పరిచయం ఉంది. తన పేరు ఆద్విక్ అన్నట్టు. తను లక్నో ప్రాంతం నుంచి వచ్చి చదువుకుంటూ ఉన్నాడు. సో ఈ విషయం మీద తను 2-3 సార్లు వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ ప్రేమ ఉండింది. తర్వాత ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడనమాట. కొన్ని ఇంటిమసీగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి దృశ్యాలను అడ్డం పెట్టుకునేసి తను కంటిన్యూస్గా తను టార్చర్ పెట్టడం, తిట్టడం, తన్ను తాన్నే తిట్టుకోమనేటట్టుగా ప్రోత్సహించడం. సో చాలా వైరల్ వీడియోస్ కూడా మనకి ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో ఇది జరిగిన తర్వాత ఇది ఒక కళింగ యూనివర్సిటీ కాబట్టి, ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి వీళ్ళకి ఒక ఐఆర్ఓ ఉంటాడండి. ఐఆర్ఓ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఈ ఐఆర్ఓకి తను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎవరైతే ఈ అద్వితి లంసాల్ అయితే ఎవరైతే ఉన్నారో. సో జనరల్గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పినటువంటి రకరకాల సోర్సెస్ బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, తను చాలా ఇంట్రోవర్ట్ అనమాట, సెన్సిటివ్ గర్ల్. చాలా ఉన్నత చదువులు చదివి వాళ్ళ తల్లిదండ్రులని కష్టాల నుంచి గట్టెక్కించాలనేటువంటి ప్రామిస్ చేసి తను నేపాల్ దేశం కాఠ్మాండు ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి చదువుతుంది. ఇదొకటే కాదు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళి కళింగ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అన్ని రకాల దాదాపు మనకు నైబరింగ్ కంట్రీస్ అన్నింటిలో పోయి బాగా డబ్బులు ఖర్చు పెట్టి హోటల్స్లో పెట్టి క్యాంపైన్ చేసి పిల్లల్ని తీసుకొచ్చుకోవడం తెలుసుకున్నారు. కానీ వాళ్ళ భద్రత విషయంలో మాత్రం వీళ్ళు గాలికి వదిలేసినట్టుగా తెలుస్తుంది. సో గాలికి వదిలేయటం అంటే గాలికి వదిలేయటం కాకుండా నిన్న జరిగినటువంటి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత బాగా బలిసి కొట్టుకుంటున్నారనమాట ఈ కాలేజీ వాళ్ళు. మామూలుగా బలిసి కొట్టుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ ఆయన ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్ పర్సన్ ఉన్నారో అతను బహుశా ఉన్నారో లేదో నాకు క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు 2nd జనరేషన్ వాళ్ళు కాలేజ్ చూస్తున్నారు. నేను నా వాయిస్ వింటూ ఉంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారా దొంగనా కొడకలారా, మీరు అందరూ వెళ్ళిపోండి, అర్జెంటుగా హాస్టల్ ఖాళీ అని చెప్పేసి ఎవరైతే అక్కడ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళిద్దరూ డైరెక్టర్స్ లేడీస్ ఒకరి రూపం లెక్క వాళ్ళు వచ్చి పిల్లలందరిని అంటూ ఉంటే, ఈ సెక్యూరిటీ వాళ్ళకి వచ్చేది 15,000 రూపాయలు భజన చేయాలి కదా. చైర్మన్ డైరెక్టర్ మేడం చెప్పింది మనం భజన చేద్దామని చెప్పేసి ఆ పిల్లల్ని ఎవరైతే ప్రొటెస్ట్కి దిగినారో, నేపాలీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్తం ఓడేటట్టు కొట్టినారు. మామూలుగా కొట్టలేదు. ఇప్పుడు వీళ్ళు ఆదేశం ఇవ్వటము, వాళ్ళు ఎక్కడో పొరుగు దేశం నుంచి ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. దానికి కాలేజీకి సంబంధించినటువంటి మరో సీనియర్ కారణం. ఐఆర్ఓకి 2 times కంప్లైంట్ ఇచ్చినా సరే కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇద్దరిని కోసం పెట్టి మాట్లాడేసి పంపించేసింది తప్ప వాడి మీద స్టింజెంట్ యాక్షన్, కాలేజీకి రాకుండా యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు ఆ అమ్మాయి కేవలం అక్కడ ఒక చిన్న పార్టీకి పోయినటువంటి అమ్మాయి. కాలేజీ లోపల పార్టీ అంటే మీరు ఏదో బయటకని అనుకోవచ్చు, అలాంటిది ఏం జరగలేదు. క్యాంపస్లోనే ఒక ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్లో వచ్చినటువంటి వాడు ఆ అమ్మాయిని చాలా టార్చరస్గా మాట్లాడటం, చాలా హ్యూమిలియేషన్గా మాట్లాడటం, వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి అనేక సన్నిహిత సంబంధాలని వీడు టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు అనమాట. సో ఇంత పెద్ద 40,000 మంది విద్యార్థులు కలిగినటువంటి ఆమె డైరెక్టర్ మాట్లాడుతుంది. వాళ్ళు నిన్న ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు. ఏమైనా సర్క్యులర్ రిలీజ్ చేశారు, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 500 మంది నేపాలీ విద్యార్థుల్ని వీళ్ళందరూ కూడా నిరసన తెలియజేయడానికి పోయారు. ఫస్ట్ ఏం చేశారంటే వీళ్ళందరినీ రూమ్లో పెట్టి బంధించారు. హాస్టల్ రూమ్లో పెట్టి బంధించి ఎవరిని బయటికి రానికుండా చేశారనమాట. సో తర్వాత మళ్ళీ ఏదో కొవ్వొత్తుల ప్రదర్శన అని చెప్పేసి వీళ్ళు బయటికి తీసుకొచ్చేసినట్లయితే వాళ్ళు ముష్టిఘాతాలు లాఠీలు తీసుకొని వీళ్ళని బాగా కొట్టారు. కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా
వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక 20 ఏళ్ళ అమ్మాయి చనిపోయింది అన్నట్లయితే సహజంగా వాళ్ళలో భావోద్వేగాలు ఉంటాయి, ఆ రకమైనటువంటి ఎమోషన్స్ వాళ్ళలో ఉంటాయి. సో వాళ్ళు ఇంకొంత అవుట్ బస్ట్ జరిగింది. కాలేజీ వాళ్ళు ఏం చేయాలా, పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. పోలీసులు కూడా ఇక్కడ ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ప్రజెంట్ నడుస్తుంది. బిజునా పట్నాయక్ అంతకుముందు గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది. కొంత ఈ పోలీసులతో కుమ్మక్కయ్యారు. ఫస్ట్ వీళ్ళు కుమ్మక్కయ్యేసి ఈ నేపాలీ విద్యార్థుల మీదే దండించేటువంటి ప్రయత్నం చేసిండ్రు పోలీసులతో కుమ్మక్కయ్యేసి. సో తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే బీజేపీ గవర్నమెంట్ చేసిన తప్పిదాన్ని అర్థం చేసుకునేసి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యేసి ఈ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళలో కలిసిపోయేసి వీళ్ళు కూడా రాడికల్ నినాదాలు చేయడం మొదలుపెట్టినారు. ఇక్కడ గమనించాలి, అపోజిషన్లో ఉన్నటువంటి బిజు జనతాదళ్ గవర్నమెంట్ వాళ్ళుగా చేసింది, బీజేపీ గవర్నమెంట్ లీడింగ్లో ఉంది. కాకపోతే ఈ కాలేజ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కొంత పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో బిజు జనతాదళ్ గవర్నమెంట్, బిజు జనతాదళ్ పార్టీకి లాయలిస్ట్ అన్నట్టు. తద్వారా వీళ్ళు మైలేజ్ కొట్టడం కోసం వీళ్ళు కూడా ఈ యొక్క ర్యాలీలో యాడ్ అయిపోయారనమాట. ర్యాలీలో యాడ్ అయిపోయేసి చైర్మన్ని బండబూతులు తిట్టారు. ఎవరిని? ఆ యొక్క KAAD చైర్మన్ని. సరే వాడు అంత ఇప్పుడు 40,000 మంది పిల్లోడిని కాలేజ్ మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి చైర్మన్గా అంత కళింగ ఇన్స్టిట్యూట్ అనేది చిన్నది. నేను కూడా ఒక 15 years బ్యాక్ ఐ విజిటెడ్ ద కాలేజ్. అప్పుడు కూడా కాలేజ్ బాగానే ఉంది. కానీ ఈరోజు భారతదేశంలోనే ఒక రకంగా వరిస్తాగా చెప్పాలంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ, చాలా పెద్ద యూనివర్సిటీ అనమాట. దీని తర్వాత సెంచురియన్ యూనివర్సిటీ కొత్తగా వచ్చింది, కానీ గత 30 ఏళ్ళ నుంచి వీళ్ళు కాలేజీని రన్ చేస్తూ ఉన్నారు. తర్వాత యూనివర్సిటీ అయింది. అంత కాలేజీ చైర్మన్ ఈగోకు పోవటం ఏంది? సరే పోయిండు, ఆయన బాగానే ఉంది. ఆయన తర్వాత వాళ్ళిద్దరు డైరెక్టర్స్, బహుశా వాళ్ళ బంధువులు అనుకుంటా, వాళ్ళకి అప్పే చెప్పేసి పిల్లల్ని నోటికి వచ్చినట్లు తిట్టించాడు. వాళ్ళు మరింతగా రెచ్చగొట్టారు. ఈ రెచ్చిపోయే క్రమంలో భజన పరులైనటువంటి కాలేజీలోకి సంబంధించినటువంటి కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్, ఇంకొంతమంది ఎంప్లాయీస్ ఈ పిల్లల్ని మరింతగా సావగొట్టినారనమాట. సావగొట్టి ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఇది ఆదివారం రోజు జరిగిందండి ఇన్సిడెంట్. ఆ అమ్మాయి చనిపోవడం అనేది ఆదివారం 16వ తారీఖు అమ్మాయిగా 4 నుంచి 5 మధ్యలో జరిగినట్టుగా మనకు ఒక సమాచారం అయితే ఉంది. వీళ్ళు సాటర్డే రోజు 17వ తారీఖు ఇదంతా కూడా జరిగింది. అంటే సరే ఆదివారం అయింది. ఆదివారం తర్వాత సోమవారం రోజు ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది. మొత్తం కాలేజీని అయితే బంద్ చేశారు. బంద్ చేసి పిల్లల్ని హాస్టల్లో బంధించి చేయాలనే కార్యక్రమంలో చేసి మీరందరూ కూడా తక్షణమే ఒరిస్సా రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోవాలని చెప్పేసి హుకుం జారీ చేస్తారా? అంటే ఇప్పుడు IRO అంటే ఇంటర్నేషనల్ రిలేషన్ ఆఫీసర్సు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఎంత సెన్సిటివ్గా చేయాలి. డేడ్ దిమాగ్ వీళ్ళు ఎట్లా అంటే డేడ్ దిమాగ్ వేసుకొని కనీసం ఇంటర్నేషనల్ పిల్లలతో ఇలా డీల్ చేస్తే ఇది భారతదేశానికి ప్రతిష్టకి భంగం కలుగుతుంది. తర్వాత ఆ దేశం ప్రధానమంత్రి మాట్లాడాల్సి వచ్చింది అనమాట. ఓలీ అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టరు వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో శర్మ, తన పేరు శర్మతో మాట్లాడి వాళ్ళు వచ్చి హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీతో మాట్లాడిన తర్వాత ఈ లోపల ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఈ పిల్లల్ని 500 మందిని ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారా? ఉన్న పలంగా లగేజీలు తీసుకొని అందరూ బయటికి గెంటి పడేశారు బస్సులు వేసి. వాళ్ళు ఎక్కడన్నా బయట హోటల్లో రూములు తీసుకొని ఉందాం, అప్పటికప్పుడు వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, రిజర్వేషన్స్ ఉండవు. ఇదంతా ప్రాబ్లం కదా. 500 మంది ఒకసారి నేపాల్కి వెళ్ళాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి ఈ పరిస్థితుల్లో కొంతమంది రూములు తీసుకొని ఉండాలని ప్రయత్నం చేస్తే ఈ సెక్యూరిటీ వాళ్ళని రూమ్లో పోయి మళ్ళీ తన్ని వాళ్ళందరూ రైల్వే స్టేషన్కి పంపించడం జరిగింది. అంటే ఇంత పెద్ద వ్యవస్థను రన్ చేసేటువంటి కాలేజీ వాళ్ళకి కేవలము ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, దీనివల్ల దేశానికి కన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆల్రెడీ నేపాల్ దేశం చైనా వాడు సంకలో పెట్టుకుని ఒప్పుకుంటా ఉన్నాడు. ఎప్పుడు ఇండియా వాడితో గొడవ పెట్టుకుంటారా? ఇటువంటి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ ప్రాబ్లం వస్తుంది. దీంట్లో ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవుతాడు, సెంట్రల్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ అంతా వస్తుందని జ్ఞానోదయం కొంచెం కూడా బుద్ధి లేకుండా వీళ్ళంతా కాలేజీలు పెట్టి పెద్ద వాళ్ళు అయ్యారు. సరే అనుకున్నది అట్టే జరిగింది. అటుపక్క నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఓలీ ఇన్వాల్వ్ అయ్యాడు. దాని తర్వాత శర్మ ఇక్కడ ఎవరైతే వాళ్ళ యొక్క ఫారిన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో మన అంబాసిడర్ ఎవరైతే తను ఇన్వాల్వ్ అయ్యి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మీద ప్రెజర్ చేస్తే మళ్ళీ ఇది ఒక విత్డ్రా చేసుకొని మీరు అందరూ కూడా మళ్ళీ వెనక్కి వచ్చిన రేపు నుంచి మేము క్లాసులు నార్మల్గా రన్ చేస్తామని చెప్పారనమాట. సో మీరు ఎవరైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నారో వాళ్ళకు కూడా మేమే ఛార్జీలు భరిస్తాం, మీరు పెట్టుకొని మళ్ళీ వచ్చేసేయండి, సారీ తప్పు అయిపోయిందని చెప్పేసి. అంటే మీ ఇష్ట ప్రకారం మీరు మెమోస్ లేకపోతే సర్క్యులర్స్ రిలీజ్ చేస్తారు, మీరు అందరూ వెళ్ళిపోండి, తర్వాత మళ్ళీ మీరు అందరూ వచ్చేయండి. అంటే ఇంత పెద్ద వ్యవస్థను మేనేజ్ చేసేటప్పుడు ఇంత చిన్న అడ్మినిస్ట్రేషన్ కూడా మేనేజ్ చేయలేనటువంటి ఎదవలందరూ కాలేజీలు రన్ చేసేస్తున్నారు. సరే ఇక్కడ ఒక సెన్సిటివ్ విషయం కూడా ఉంది. ఇప్పుడు కాలేజీల్లో ఒక ఇన్సిడెంట్స్ ఈ మధ్య మనకి CMR ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సీసీ కెమెరాల్లో ఎవడో షూట్ చేస్తున్నాడని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున రభస జరిగింది హైదరాబాద్లో కూడా. లేకపోతే మొన్న రీసెంట్గా మనం తీసుకున్నప్పుడు మన KLE యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ఇష్యూ జరిగింది. అంటే వ్యవస్థలు ఉన్నప్పుడు అనేక ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, కానీ దాన్ని ఏ రకంగా వాళ్ళు అడ్రస్ చేశారనేది చూసినట్లయితే ఒక రకంగా ఇప్పుడు వాళ్ళందరూ మెసేజ్లు పెడుతుంటే నేను కామెంట్స్ చూస్తూ ఉన్నాను అనమాట. నేపాల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ ఇండియాకి వచ్చి చదువుకోవడం అనేది వాళ్ళకి పెద్ద ప్యాషను. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీలో కానీ ఈవెన్ మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో కానీ ఈవెన్ బెంగళూరు తీసుకున్న మనకి తమిళనాడు తీసుకున్న
నేపాలీ స్టూడెంట్స్ భర్ కే ఆతా హై, మతలబ్ వాళ్ళు చాలా వందల వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ చదువుతూ ఉంటారనమాట. ఈరోజు అమెరికా ట్రంప్ మనల్ని ఇక్కడికి దొబ్బేంట్రా మీరు ఇక్కడ చాలు ఇల్లీగల్గా వచ్చినటువంటి వాళ్ళని దొబ్బేయమంటేనే మనం ట్రంప్ని తిట్టిపోసుకుంటా ఉన్నాం. అలాంటిది ఒక చిన్న దేశం, అందులో మన మిత్ర దేశం, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. వాళ్ళని చేస్తే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుందనేటువంటి కామన్ సెన్స్ లేనటువంటి ఎదవలందరూ కాలేజీ రన్ చేయటం ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. అందులో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది ఆ లేడీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇది జరిగింది. ఇంత పెద్ద వ్యవస్థను రన్ చేసేటువంటి ఒక యూనివర్సిటీ కేవలము ఇది ఒక KIITకి సంబంధించినటువంటి విషయమే కాదు మిత్రమా, తల్లిదండ్రులారా. నేను చెప్పేది ఏంటంటే ఒక 40,000 మంది ఉన్నటువంటి వ్యవస్థలు, 50,000 మంది ఉన్నటువంటి వ్యవస్థలు, 10,000 మంది ఉన్నటువంటి వ్యవస్థలు, ఒక్క సైకాలజిస్ట్ని కాలేజీలో కానీ పెట్టినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈరోజు మెంటల్ హెల్త్నెస్ ఏదైతే ఆ అమ్మాయి ఆవేదనకు గురైందో, ఆవేదనకు గురైతే చెప్పుకునేదానికి ఎవరు లేరు. ఉన్నటువంటి ఒకే ఒక సోర్స్ వాళ్ళకి IRO, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీసర్, వాడు చెప్పుకుంటే కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట ఏదో. సో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ వల్ల చాలా ఇప్పుడు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అనేది ఈక్వలెంట్ టు KL కన్నా ఇంకా ముందు పెట్టినటువంటి వ్యవస్థ, చాలా పెద్ద వ్యవస్థ. వాళ్ళకు కూడా 40,000 మంది ఉన్నారు, వీళ్ళకైతే 20,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థలో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా భారత ప్రభుత్వం అయితే దీని మీద మినిస్ట్రీ ఆఫ్ HRD ఎటువంటిది ఇవ్వలేదు. నేను ఒక మాటే ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే, లేకపోతే ఈవెన్ మిగిలినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్స్ అందరూ కూడా ఏదైనా ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగినప్పుడు, ఈరోజు CMR హాస్టల్ విషయంలో కూడా ఏం జరిగింది, ఆ అమ్మాయి వాడన పోయి చెప్పింది, సార్ మేడం నన్ను ఎవడో ఫోటో తీస్తున్నాడు, మేము బాత్రూంలో ఉన్నప్పుడు ఫోటో తీసిందని చెప్పేసి. ఆమె నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడింది. ప్రీతి ఎవరైతే వార్డెన్ ఉన్నారో అప్పుడు జరిగినటువంటి సినారియోలో అది రప్చర్ అయిపోయేసి ఈరోజు కాలేజ్ ప్రతిష్టను భంగపరిచే అంత స్థాయికి అది వెళ్ళిందనమాట. అంటే విషయం చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళంతా ఇప్పుడు అప్పుడప్పుడే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినటువంటి ఎంగేజ్లో వాళ్ళు కాలేజీలోకి ఎంటర్ అవుతారు. వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మేనేజ్మెంట్గా అడ్రస్ చేయడానికి సైకాలజిస్టులు లేకపోవటము, అసలు మనకి ఇండియన్ సిస్టంలోనే ఒక పిల్లవాడికి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకునేటువంటి ఒక బోల్డ్నెస్ తల్లిదండ్రులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదైనప్పుడు వాడు అమ్మాయిని వేధిస్తున్నప్పుడు వాడిని ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరిని అంటే ఆ పాపకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. నేను తల్లిదండ్రులకు చెప్పుకోగలను, నా కాలేజీ నాకు సపోర్ట్గా ఉంటుంది, లేకపోతే నా యొక్క మెంటర్ ఎవరైతే ఉంటారో, సైకలాజికల్ మెంటర్ ఎవరైతే యూనివర్సిటీలో ఉన్నారో నాకు వీళ్ళు అండదండగా ఉంటారు, నాకు ప్రాబ్లం కానివ్వకుండా చూసుకుంటారనేటువంటి మనోధైర్యం ఉన్నప్పుడు ఈరోజు అన్ని ఆశయాలతో తల్లిదండ్రులకు ఎప్పుడు తను ఫోన్ చేసి చెప్తూ ఉండేదట, అమ్మ నేను చాలా మంచిగా చదువుకొని గొప్ప ప్లేస్మెంట్ తీసుకొచ్చేసి మన పేదరికాన్ని దూరం చేస్తానని చెప్పేసి తను ఎప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడేటువంటి మాటని వాళ్ళ అమ్మ చెప్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాలేజీ యాజమాన్యాలు తప్పనిసరిగా వాళ్ళ కాలేజీలో సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వచ్చినటువంటి మామూలుగా ఇప్పుడు మా ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మాకు పెద్దగా సైకాలజిస్టులు అవసరం ఉండేది కదా. ఎందుకంటే మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మా మామో బావో తమ్ముడో తాతో లేకపోతే మా ఇదిలో మస్తు మంది దీని గురించి అబ్జర్వ్ చేసేటువంటి మా అత్తలో చిన్నమ్మలో ఎవరో ఒకరు కనిపించేవాళ్ళు. ఇది ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఓన్లీ తల్లి తండ్రి లేకపోతే సింగిల్ విద్యార్థి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పుకునేదానికి మనిషి దొరకట్లేదు. మొబైల్లో గుంజుకున్న కాడికి మా సాయి చూసుకున్నట్టుగా ఎప్పుడు మొబైల్ చూసుకోవడం తప్ప వాళ్ళకి ఎంతసేపు మొబైల్ చూస్తే ఆనందాన్ని ఇస్తుంది? చూస్తారు ఇసుకుబుట్టి ఊరేసుకొని చచ్చిపోయింది అమ్మాయి. సో ఈ రకమైనటువంటి ఇబ్బందిని అడ్రస్ చేయడానికి ప్రతి తల్లిదండ్రులు చేయాలి. సో ఒక రకంగా భారతదేశం అయితే ఇప్పుడు కాలేజీ యాజమాన్యం అపాలజీ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ద వే దే ట్రీటెడ్ ద స్టూడెంట్స్ అండ్ భజన పరులైనటువంటి సెక్యూరిటీ గార్డులు కొంతమంది కాలేజీలో ఉన్నటువంటి మూర్ఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళని విదేశాల నుంచి వచ్చినటువంటి పిల్లల్ని మ్యాన్ హ్యాండిల్ చేయటము, వ్యవస్థలు ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళని జైలుకి తరలించవచ్చు, చట్టమకారం తెలుసుకోవడం. కానీ ఒక కాలేజీ యాజమాన్యం విదేశీ విద్యార్థుల మీద పడి కొట్టడం ఏంటండి? సో ఇదైతే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇటువంటి సంఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఇతర ఏ విద్యా వ్యవస్థలో జరగకుండా ఉండాలన్నట్లయితే సైకాలజీ కౌన్సిలర్, ట్రబుల్ షూటర్గా వీళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది. పిల్లల్ని గమనించాల్సినటువంటి బాధ్యత కాలేజీ వాళ్ళు ఏంటంటే ఈరోజు 40,000 మంది ఇంటేకు. నేను ఇప్పుడు ఎవరైతే మీరు కోరుకుంటున్నారో, ఎవరైతే విట్టు లాంటి లేకపోతే SRM లాంటి 8,000 10,000 ఇంటేకు ఉన్నటువంటి కాలేజీలోకి పోతే ఎవడు వీళ్ళని కంట్రోల్ చేయగలడు? ఇప్పుడు మేము చదువుకున్నటువంటి స్కూల్లో మా సెక్షన్లో ఒక 50 మందో 40 మందో పిల్లలు ఉండేవాడు. ఏదైనా మనసు బాగాలేక అటు కూర్చొని ఉంటే ఏం రాలకు, ఏమైందిరా, ఏం బాగాలేదు అంటే ఆ ఐడెంటిఫికేషను మా రోజుల్లో చదువులో ఉండేది. నువ్వు మందిని 1000 మందిని తీసుకొచ్చి ఒక దగ్గర జమ చేస్తే వాడు క్యాష్ కండింగ్ మిషన్ పెట్టుకునే దానికే సరిపోయేవాడు టైము. పిల్లలు బాగోగులు చూసుకుని పిల్లలు వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారా లేదా, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సనల్గా అని ఆలోచిస్తున్నారు తప్ప అని ఆలోచించే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. ఈరోజు నారాయణలో ఆత్మహత్యలకు కానీ ఈ యొక్క ప్రెషర్ కుక్కర్ చదువులకు కానీ ఇదొక కారణం.
లక్షలాది మంది విద్యార్థులు ఒక దగ్గర చదివితే ఏమొస్తుంది? నారాయణలో దగ్గర 80,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కనీసం ఒక్క సైకాలజిస్ట్ ఉన్నారా? ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్లో అయితే ఆ యొక్క ఐఐటి టెన్షన్ పడలేక కనీసం తక్కువలో తక్కువ తెలుగు రాష్ట్రాల వరకు ఒక 30 మంది చచ్చిపోతుంటారు. అంటే వర్స్ట్ కేసు నేను చెప్పేది, 30 మంది బలవన్మరణానికి లేత మనసులు వాళ్ళు చనిపోతున్నారు అన్నట్లయితే కనీసం ఒక్క సైకాలజిస్ట్ని పెట్టలేనటువంటి దుర్భర పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం కానీ అదేవిధంగా ఆ వ్యవస్థను రన్ చేసేటువంటి మహానుభావులకు కానీ ఉన్నటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి అనమాట. తల్లిదండ్రులందరూ కూడా దీన్ని ఆలోచించాలి. యాజమాన్యాలు ఎవరైతే కాలేజ్ చైర్మన్స్ ఈ వీడియోని చూస్తున్నారో తప్పనిసరిగా కనీసం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీ కాలేజీలో సైకాలజిస్ట్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం చదువుకునేటప్పుడు అవన్నీ లేవు కదంటే మనకు అవసరం లేదు. ఆ న్యూరాన్స్ని దెబ్బతీసేసి లేకపోతే ఇబ్బంది పెట్టేటువంటి మొబైల్స్ ఆ రోజుల్లో లేకుండే. ఈరోజు వీళ్ళు మొబైల్ చూసి ఎడదచ్చిపోవాలా, దీన్ని ఎదుర్కోవాలా, మొబైల్ సమాధానం చెప్తుంది చెప్పండి. ఎవడో ఒక ఫ్రెండో, అత్తో, మామో, చిన్నానో, పెదనానో, తాత వీళ్ళు చెప్పగలరు సమాధానం. అమ్మ ఇవన్నీ ఉంటాయమ్మా, నువ్వేం టెన్షన్ పడవకమ్మా, వాడు చేసుకొని అమ్మా, వాడు తాడదిద్దామమ్మా, ఏదన్నా ధైర్యం చెప్పేదానికి ఆ ఉమ్మడి కుటుంబం పోయింది, దరిద్రం అయినటువంటి ఫోన్ వచ్చి సంఖ్యలో చేరింది. సో వీటన్నిటి కూడా ఇదే కారణంగా మనం భావిస్తూ ఉన్నాం అనమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా నేను ఈ రకంగా వాళ్ళు సైకాలజిస్ట్ని నియమించుకొని చేయాలని, దురదృష్టవశాత్తమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని AD9 ఆశిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.